తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సంక్షేమ హాస్టల్లో ఫుడ్ సేఫ్టీపై మంత్రులకు బాధ్యతలు అప్పజెప్పింది. మంత్రులకు బాధ్యతలు అప్పగించిన రేవంత్ సర్కార్ ఉమ్మడి 10 జిల్లాలకు ప్రస్తుతం ఇన్ఛార్జీలుగా బాధ్యతలు నిర్వహిస్తున్న మంత్రులు. తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సంక్షేమ హాస్టళ్లలో ఫుడ్ సేఫ్టీపై మంత్రులకు బాధ్యతలు అప్పగించిన రేవంత్ సర్కార్ ఉమ్మడి 10 జిల్లాలకు ప్రస్తుతం ఇన్ఛార్జిగా బాధ్యతలు నిర్వహిస్తున్న మంత్రులు ఎప్పటికప్పుడు తనిఖీ చేయాలని మంత్రులకు ఆదేశాలు జారీ చేశారు. మంత్రులతో సమన్వయం చేసుకుంటూ హాస్టల్లో ఫుడ్ సేఫ్టీ అధికారులతో కలిసి తనిఖీ చేయాలని కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశారు. తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సంక్షేమ హాస్టల్లో ఫుడ్ సేఫ్టీపై మంత్రులకు బాధ్యతలు అప్పచెప్పనుంది. మరి ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీకాంత్ అందిస్తారు. శ్రీకాంత్, చెప్పండి. సంక్షేమ హాస్టల్లో ఫుడ్ సేఫ్టీపై మంత్రులకు ప్రత్యేకంగా బాధ్యతలు అప్పగించింది. సీఎం రేవంత్ రెడ్డి ఈ రోజు ఉదయమే కలెక్టర్లకు రివ్యూ చేశారు. ఎందుకంటే ఎప్పటికప్పుడు ఈ ప్రిపేర్ హాస్టల్ రెసిడెన్షియల్ స్కూల్ కావచ్చు, అదేవిధంగా ఇక్కడ ఏదైతే స్కూల్స్ ఉంటాయో ఎప్పటికప్పుడు తనిఖీ చేయాలని చెప్పి ఉదయమే ఆదేశించిన పరిస్థితి కనిపించింది. ఈ నేపథ్యంలో ఇప్పటికే జిల్లాలో ఈరోజు ఉదయం సిద్దిపేట జిల్లాలో పొన్నం ప్రభాకర్ మహాత్మా జ్యోతిరావు పుల్లే రెసిడెన్షియల్ పాఠశాలలో తనిఖీలు నిర్వహించారు. జిల్లా కలెక్టర్ తో కలిసి అక్కడ ఉన్న వంటశాల కావచ్చు, అదేవిధంగా క్లాస్ రూమ్స్ కావచ్చు, అక్కడ ఉన్నటువంటి ఆవరణలో ఉన్న పరిస్థితులన్నీ కూడా పరిశీలించడం జరిగింది. అక్కడ ఉన్న అంటే ఇప్పటికీ కొన్ని అద్దె భవనాల్లో ఉంటున్నాయి, అక్కడ మెయింటెనెన్స్ సంబంధించి కూడా పరిశీలించిన పరిస్థితి ఉన్న నేపథ్యంలో అయితే మంత్రులందరూ ఇన్ఛార్జ్ మంత్రులు ఇప్పటికే 10 జిల్లాలకు ఉమ్మడి 10 జిల్లాలకు ఉన్న నేపథ్యంలో వారు ఆయా జిల్లాల్లో ఉన్నటువంటి హాస్టల్స్ కావచ్చు, రెసిడెన్షియల్ స్కూల్స్ కావచ్చు, మీకు ఎప్పటికప్పుడు తనిఖీలు నిర్వహించాలని చెప్పి ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో అంటే ప్రభుత్వం అయితే సీరియస్ గా ఉందని చెప్పొచ్చు. ఈ మంత్రులతో సమన్వయం చేసుకుంటూ ఇటు హాస్టల్లో ఫుడ్ సేఫ్టీతో అధికారులు, కలెక్టర్లు ఎప్పటికప్పుడు కింది స్థాయిలో, క్షేత్ర స్థాయిలో దీన్ని నిర్వహించాలని చెప్పి ప్రభుత్వం భావిస్తుంది. ఇటు హైకోర్టు సీరియస్ అయిన నేపథ్యంలో ప్రభుత్వం దీంట్లో ప్రధానంగా దృష్టి సారించిందని చెప్పవచ్చు. ఎందుకంటే ఇటు విద్యాశాఖ మంత్రిగా బాధ్యతలు కూడా ఇటు సీఎం నిర్వహిస్తున్న నేపథ్యంలో దీన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటికే పలుమార్లు చెప్తూ వస్తున్నారు. డిఎస్సీ నిర్వహిస్తూ ఇటు ఉద్యోగ నియామకాల ప్రక్రియ చేపడుతున్నాము, ఉపాధ్యాయుల భర్తీ చేపడుతున్నాం, పెద్ద స్థాయిలో భర్తీ చేస్తున్నాం. అదేవిధంగా విద్యార్థులకు పౌష్టిక ఆహారం ఉండాలని చెప్పి డైట్ మెనూ ఛార్జీలు కూడా పెంచాం. అదేవిధంగా కొత్త ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ కూడా నిర్మాణం చేయబోతున్నాం. నాణ్యమైన విద్య అందించాలనే సంకల్పంతో ప్రభుత్వం వెళ్తున్న నేపథ్యంలో కొంతమంది అప్రతిష్ట పాలు చేసేందుకు పూనుకున్నారు. ఇట్లాంటివి ఉపేక్షించే పరిస్థితి ఉండకూడదు. కాబట్టి క్షేత్రస్థాయిలో అన్ని రకాల చర్యలు చేపట్టాలి. ఒక ఉద్దేశపూర్వకంగా ఇలాంటి చర్యలకు పాల్పడితే మాత్రం కఠినంగా శిక్షించాలి, చట్టమైన చర్యలు తీసుకోవాలని చెప్పి బిల్లు ఇప్పటికీ ఆదేశించిన నేపథ్యంలో మంత్రులకు తాజాగా బాధ్యతలు అప్పగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. రైట్, థ్యాంక్ యూ శ్రీకాంత్.